నమస్తే. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందున్నాం మనం. గత కొద్ది రోజుల నుంచి విద్యార్థులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ సంబంధించిన సమస్య. ఇప్పటి వరకు దానిపైన విడుదల కావాల్సిన బకాయిలు అట్లే ఉండడం, విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు రాకపోవడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. సో మరోవైపు స్కాలర్షిప్లు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇదంతా ఎత్తేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో మాట్లాడడానికి ఓయూ లీడర్ కౌశిక్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కౌశిక్ గారు ఏం చెప్తారు? స్కాలర్షిప్లు ఎత్తేసే ప్రయత్నం జరుగుతుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, ఏమంటారు? అది 100% నిజమన్న. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే 10 ఏళ్లు పెండింగ్ పెట్టిన స్కాలర్షిప్ ఇవ్వలేదు, నేను అధికారంలో రాగానే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తా అని మాట్లాడినన్న. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పుడు వరకు కూడా 5,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉండటం వల్ల ఏంటంటే వేరే యూనివర్సిటీలో సీట్లు వచ్చి వేరే యూనివర్సిటీలకి సీట్లు పోకుండా నష్టపోయిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. నాకు తెలిసిన స్నేహితులే హెచ్సియులో సీట్లు వచ్చి, కాకతీయ యూనివర్సిటీలో సీట్లు వచ్చి, రకరకాల యూనివర్సిటీలో సీట్లు వచ్చి కోర్సు ఫీజులు పడక అనేక రకాల ఇబ్బందులు పడి దానివల్ల ఏమవుతుందంటే అల్టిమేట్ గా ఒక విద్యార్థి ఏదైతే స్కాలర్షిప్ పడకపోతే అతను ఏదైతే లైఫ్ ఊహించుకుంటే, హెచ్సియులో సీట్ అంటే మామూలు విషయం కాదు కానీ ఆ సీటు కోల్పోతే దాని పాపానికి నేరానికి ముఖ్య ప్రధాన కారణం ఎవరన్నా? గవర్నమెంట్ కాదా? నేను ఏమని అడుగుతున్నా, సెట్ కండక్ట్ చేసేది మీరు, దానికి సంబంధించిన ఫీజు వివరాలు అవన్నీ నిర్ణయించేది మీరు నిర్ణయించినప్పుడు మీరు ఒక గెజిట్ ఇచ్చి ఏదైతే అధికారులను ఆదేశించి విద్యార్థులకి ఏదైతే ఈ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ నేను ఇస్తా, మీరు ఆ విద్యార్థుల్ని టచ్ చేయొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదన్న? చెప్పలేదు. దీంట్లో ప్రధానంగా నష్టపోయేది ఎవరంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్న. ఎందుకని అంటున్నంటే ఒక కోర్సు ఫీజు దాదాపు 25,000 నుంచి 30,000 ఉంటదన్న. 2 సంవత్సరాలు కోర్సు ఫీజు పడకపోతే 60,000 రూపాయలు, హాస్టల్ ఫీజు ఒక 15,000 పడకపోతే 30,000, దాదాపు ₹1,00,000 ఒక విద్యార్థి కట్టాలన్న. ఆ పరిస్థితుల నుంచి విద్యార్థులు నష్టపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు వచ్చిన తర్వాత దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? నువ్వు చెప్పినావు కదా గతంలో, నేను రాంగలోనే ఏది విద్యార్థుల స్కాలర్షిప్లు ఇస్తా, ఇస్తా అని చెప్పినావు కదా, మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? నువ్వు అంటున్నావు కదా గాంధీ కుటుంబానికి సమస్య ఉంటే ఇక్కడ నుంచి తలా చేసుకుంటే 1000 కోట్లు పంపిస్తా అంటున్నావు కదా, ఆ 1000 కోట్లు ఏదో ఈ విద్యార్థులు పంపి ఇంకా 2,000 కోట్లు మిగిలింది కదా. నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని గాంధీ కుటుంబం మీద విధేయత ఉండొచ్చు, కానీ నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని తెలంగాణ ప్రజలు కదా, వాళ్ళ మీద ప్రేమ ఉండాలి కదా. నీకు అవకాశం ఇచ్చింది వాళ్ళే ఉండొచ్చు, కానీ నిన్ను అల్టిమేట్ గా సీట్లో కూర్చోబెట్టింది తెలంగాణ ప్రజలు కదా. నువ్వు తెలంగాణకి ఏదో చేస్తావనే కదా వాళ్ళు కూర్చోబెట్టింది. నువ్వు వచ్చిన తర్వాత అనేక కాలేజీలు, స్కూళ్ళ మీద ఏం చెప్పిను, నేను కమిటీలు వేస్తా అని చెప్పిన, ఫీజుల నియంత్రణ కమిటీ వేస్తా అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. విద్యా కమిషన్ ఏది ఆకునూరి మురళి గారు ఆధ్వర్యంలో ఉన్న విద్యా కమిషన్ కూడా ఫీజుల నియంత్రణ మీద ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద ఎందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టలాను? నియంత్రణ మీద ఎందుకు బిల్లు పెట్టలా? ఇక్కడ టార్గెట్ గా ఏం జరిగిందంటే విద్యాశాఖ ఎందుకు తీసుకున్నారో కూడా నేను చెప్తాను. దానికి ప్రధాన కారణం ఉంది. ఇప్పుడు ప్రధానంగా రాజకీయ నాయకులకి ఒక 70% 80% రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలు, లా కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, లేకపోతే రకరకాల పెద్ద స్కూళ్ళు ఉన్నాయి. ఈయన తెలివిగా ఏం ప్రవర్తిస్తుందంటే ఏదైతే ఇతర పార్టీలో ఉన్న వ్యక్తులు, ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. స్కాలర్షిప్లు ఇవ్వకుండా వాళ్ళని ఇండైరెక్ట్ గా బెదిరించి మీ కాలేజీలు లైసెన్సులు రద్దు చేస్తా, లేకపోతే అదు రద్దు చేస్తా, ఇవి రద్దు చేస్తా అని బెదిరించే నేపథ్యంలో వీళ్ళని ఈ కాలేజీలకు ఈ పార్టీలోకి రావాలనే దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను ఆయన దగ్గర పెట్టుకుండు. నేను అడుగుతున్నా, అనేక స్కూళ్ళు, అనేక కాలేజీల్లో కోర్సు ఫీజులు విపరీతంగా పెరిగిపోయినాయి. దాని మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నావు నువ్వు? అదంతా కూడా కాదు, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజీ ఒక అడ్మిషన్ జాయిన్ అవ్వాలంటే 15,000 కట్టాలి. ఏది మన నిజాం కాలేజీలో నీకు అడ్మిషన్ వస్తే 30-40,000 కట్టాలి. స్పాట్ అడ్మిషన్ లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. 60-70,000 సీట్లు తీసుకుంటున్నారు. కోర్సు ఫీజులో 30,000-40,000 ఉంటే అనఫీషియల్ గా 40,000-50,000. కాలేజీ డెవలప్మెంట్ ఫండ్ 5,000 అంట. ఎక్కడ ఇచ్చింది? ఏ జీవో ఇచ్చింది? తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చిందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? యూనివర్సిటీ ఇచ్చిందా? యూనివర్సిటీకి సంబంధం లేకుండా ఒక్కొక్క విద్యార్థి దగ్గర 5,000 వసూలు చేస్తే ఎన్ని లక్షల స్కామ్ జరుగుతుంది? దీనికి బాధ్యత ఎవరు వహించాలి? రాష్ట్ర ముఖ్యమంత్రివే కదా, విద్యాశాఖ మంత్రివే కదా. నువ్వు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు? కేవలం రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం విద్యార్థులను వాడుకుంటున్నావు తప్ప విద్యార్థుల మీద ఎందుకు నువ్వు ప్రేమను చూపించట్లా? నేను అడుగుతున్నా,
ఇదే యూనివర్సిటీలో కమ్యూనికేషన్ లేక నువ్వేం చెప్తుంటావు? తెలంగాణలో నాణ్యత లేని విద్య ఉందని చెప్తున్నావు అని అనేక వేదికల్లో చెప్తుంటావు కదా. మరి నువ్వు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇదే యూనివర్సిటీ, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ, కేయూ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, లేకపోతే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తర్వాత వచ్చేసి జయశంకర్ యూనివర్సిటీ, వ్యవసాయ యూనివర్సిటీలో ఇందులో కమ్యూనికేషన్ స్కిల్ లేక అనేక మంది విద్యార్థులు ఉంటున్నారు. నువ్వు వాళ్ళ పక్షాన ఏం చేసినావు? నువ్వు ఒక్క గవర్నమెంట్ స్కూల్లో అయినా, గవర్నమెంట్ కాలేజీల్లో అయినా ఈ ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్ సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి ఏదైనా ఒక కోర్సు ప్రారంభించావా? నువ్వు వచ్చిన తర్వాత నేను నా స్ట్రైట్ క్వశ్చన్, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత విద్యాశాఖలో చేసిన మార్పులేంటి? నేను అడుగుతున్నా ఇంకో విషయం కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటాడో దానంత బోగస్ వ్యవహారం ఇంకోటి లేదు. స్కాలర్షిప్ల కోసం దోచుకోవటం కోసం తప్ప ఇంకేమీ లేదు. నేను ఎందుకని అడుగుతున్నా అంటే, ఇంటిగ్రేటెడ్ బోగస్ అని ఎందుకు అంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ హై స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజీలు, తర్వాత డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఆయన చెప్పేది ఏంటంటే దాదాపు 12th క్లాస్ వరకు పెడతా అని చెప్పేసి అంటాడు, 10th క్లాస్ ఎత్తేస్తా అంటాడు. సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ని డెవలప్ చేయడం ఈజీయా, దానికి ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టి కొత్త స్కూల్ కట్టడం ఈజీయా? ఉన్న స్కూల్ ని డెవలప్ చేసి, ఉన్న స్కూల్లో టీచర్లు లేరు, ఉన్న స్కూల్లో చదువులు చెప్పడానికి లేరు, ప్రైవేట్ స్కూల్ ఎందుకు పోతున్నారు? గొప్ప గొప్ప మేధావులంతా ఇందులో తయారయ్యారంటే నీ రాయటానికి చాక్ పీస్ లేదు, అక్కడ విద్యార్థులు చెప్పడానికి లేవు. ఒక్కొక్కళ్ళు వచ్చేసి 1,50,000 2 లక్షలు పెడుతుంటే కోర్సు ఫీజులు ఒక 5వ తరగతి పిల్లోడికి 3.5 lakhs అట. ఏంటి విద్య చెప్తున్నారా, లేకపోతే ఏమైనా ట్రైనింగ్ సెంటర్లా, ఉగ్రవాద కేంద్రాలా? నాకు అర్థం కావట్లా. ఒక్కొక్క విద్యార్థుల్ని మానసికంగా చంపేస్తున్నారు. తెలంగాణ మేధో సంపత్తిని ఎదగకుండా ప్రధానంగా జరిగే అవకతవకలు విద్యాశాఖ మీద ఉంది. నేను ఎందుకని అంటున్నా అంటే, ఇప్పుడు పోండి 9th క్లాస్ అయిపోయినోడి 10th క్లాస్ చెప్తురు. ఏంటి ఆడికి మళ్ళీ ₹1,00,000 కట్టాలి. మళ్ళీ 8th క్లాస్ అయిపోయినోడి 9th క్లాస్ ముందే ఏం చేస్తున్నారు అసలు? నాకు అది అర్థం కావట్లా. విద్యార్థుల్ని మానసికంగా చంపేసి మానసికంగా ఆత్మహత్యలకు ప్రేరేపించేలా తయారు చేసి ఎందుకు తయారు చేస్తున్నారు? మీరు నామ్స్ పెట్టడం ఎందుకు? నేను ఇంకో అంశం కూడా అడుగుతున్నా. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ జరగకపోవచ్చు అని చెప్పొచ్చు. ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. తెలంగాణలో ఒక జీవో ఇచ్చినావు నువ్వు, ఏమని? ప్రైవేట్ కాలేజీల్లో యూనిఫామ్స్, పుస్తకాలు, షూలు అమ్మకూడదని నువ్వు ప్రధానంగా చెప్పు. ఏ ఒక్క కాలేజీలో ఇంప్లిమెంట్ అయిందని చెప్పు. నేను 1,00,000 కాలేజీలు చూపిస్తా. తెలంగాణలో నువ్వు చూపించిన దాంట్లో ఒక 100 కాలేజీలు చూపిస్తా. పుస్తకాలు అట్లేసి వాళ్ళే డైరెక్ట్ గా వాళ్ళే పెట్టుకొని షూలు, ట్యాగులు అమ్మిని ఒక 100 చూపిస్తా. ఒక్క దాని మీద నా చర్యలు తీసుకున్నా. అనేక కాలేజీల మీద నేను నీకు అనేక కాలేజీల మీద రిప్రజెంటేషన్ ఎందుకు తీసుకోవట్లా? దీంట్లో ఇంకో ప్రధాన విషయం ఏంటంటే, స్కాలర్షిప్ని ఎత్తివేసే దుర్మార్గమైన ఆలోచనకి రేవంత్ రెడ్డి గారు పూనుకుంటున్నారు. నాకు అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారి మెదడులో ఏం మెదులుతుందో, ఏమి ఆలోచన చేద్దాం, ఆయన ఒకటే విధానంలో ఏంటి, నేను రాజశేఖర్ రెడ్డి గారి లాగా అవ్వాలి, లేకపోతే నేను చంద్రబాబు నాయుడు గారిలా అవ్వాలి. ఎందుకని అంటున్నంటే, రాజశేఖర్ రెడ్డి గారిని చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ 108 గుర్తుకొచ్చింది. లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మనకి హైటెక్ సిటీ గుర్తుకొచ్చింది. మన కేసీఆర్ గారిని చూసుకుంటే రైతు బంధు, గొప్ప గొప్ప పథకాలు గుర్తుకొస్తాయి. ఈయనేంటంటే నా చరిత్రలో ఒక సుస్థిరమైన స్థానం ఉంచుకోవాలని చెప్పేసి, ఒక ఏదో గొప్ప పథకాలను పెడదామని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ఏంటంటే ఉన్న పథకాలకు నష్టం చేసే విధంగా పెడుతున్నాయి. నేను ఏమంటున్నానంటే, ఈ విద్యా విధానం అనే దాన్ని భ్రష్టు పట్టడంలో రేవంత్ రెడ్డిది ప్రధాన పాత్ర ఉంది, ఆకునూరు మురళయ్య గారిది ప్రధాన పాత్ర ఉంది. నేను అడుగుతున్నా, ఇదే ఆకునూరు మురళయ్య గారు అనేక మంది స్కూల్ ముందు ధర్నాలు చేస్తుంటే ఏది కోర్సు ఫీజులు పెరిగినాయి అని, స్కాలర్షిప్లు రావట్లేదని ఆకునూరు మురళయ్య గారు ఏం సజెస్ట్ చేసిండు, ఏం ఆలోచన ఇచ్చిండు? 2.5 సంవత్సరాలు పట్టిందా నీకు? నువ్వు చెప్తుంటావు కదా, నాకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్లు ఇచ్చిండు, నేను అద్భుతాలు సృష్టించిన ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థనే మార్చేసిన, ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ఏంటి ఒక ఆదర్శం అని చెప్పేసి చెప్పినావు కదా. మరి తెలంగాణలో ఎందుకు చేయట్లా? నీకే కదా విద్యా కమిషన్ చైర్మన్ ఎందుకు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడట్లా? తెలంగాణ నేల పట్ల ఎందుకు ప్రేమ లేదు? నాకు అర్థం కావట్లా. రేవంత్ రెడ్డి గారికి లేదు తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి, ఈ ఆకునూరు మురళయ్య గారు అనే వ్యక్తికి కూడా లేదు. ఏం చెప్తారు కదా, 180 దేశాలకు 160 దేశాలకు నేను ఎకనామిక్ ఫోరం చెప్పినట్టు కదా, ఆ ఎకనామిక్ ఫోరం తెలివితేటలు ఎక్కడ పోయినాయి? ఇది కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం దోచుకునే వ్యవస్థగా మారింది. నేను ఇంకో అంశం కూడా చెప్తానన్నా, విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వక ఓటీఆర్ అనే విధానాన్ని పెట్టిండన్న. ఓటీఆర్ అనే విధానాన్ని పెట్టిండు. దానికి డిగ్రీ అయిపోయినోడు సర్టిఫికేట్లు దానికి సంబంధించిన కానిస్టేబుల్ కి దానికి పెట్టిండు. ఓటీఆర్ దానికి అప్లై చేసుకోవాలి. నువ్వు డేట్ ఇచ్చినావు, మరి కాలేజీల్లో సర్టిఫికేట్లు ఇట్లా ఏం చేయాలి? ఓటీఆర్ కోసం ₹1,00,000 కడతారా? ఒక పేద విద్యార్థి కట్టగలుగుతారా? ఆ స్థాయి ఉందా? కామన్ సెన్స్ లేదా? కుర్చీలో కూర్చొని
ఏం చేస్తానో ఒక విధానం చేసేటప్పుడు ప్రజల పక్షాన అది ఎలా నిర్ణయానికి పోతుంది, ప్రజలు ఏం తీసుకుంటారు, ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది, విద్యార్థులకు ఎంత నష్టం జరుగుతుంది, విద్యార్థులకు మీద ప్రేమ ఉందా లేదా, ఆ ఒక నిర్ణయం తీసుకుంటే ఏం జరిగిద్ది అనేది నీకు తెలియదా? నువ్వు అంటావు కదా నేను మారుమూల గ్రామాల్లో నుంచి నల్లమల్ల అడవుల్లో నుంచి పుట్టిన అంటావు కదా, మట్టిలో నుంచి పుట్టిన అంటున్నావు కదా, నీకు మట్టిలో నుంచి పుట్టిన స్వభావం లేదు, నీ మనసులో క్రూరత్వం ఉంది. నేను ఏమంటాడు, నేను నల్లమలలో నుంచి పుట్టిన వీరుడు అంటావు కదా, అడవి బిడ్డలకే సహజంగా వీరత్వం ఉంటది, మానవత్వం ఉంటది, నీకు క్రూరత్వం ఉంది. ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే చదువుకుంటే నీకు నష్టం జరిగిద్దనో, నీ వెనక తిరగరనే ఉద్దేశంతో వాళ్ళ మీద అణిచివేయాలనే ధోరణితోనే నువ్వు విద్యార్థులని జీవితాలను నాశనం చేస్తున్నావు, వాళ్ళ జీవితాలను పనంగా పెడుతున్నావు. నేను అడుగుతున్నా, ఎందుకని ఇంత ఘనంగా బాధతో ఆవేదనతో చెప్తున్నంటే, ఫీజు రాష్ట్ర ప్రభుత్వం సరే ఇయ్యాలి కాకపోయినా ఓ సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇచ్చిద్ది, కాలేజీలకి ఫీజు పోయిద్ది, కానీ సీటు కోల్పోయిన విద్యార్థి జీవితానికి న్యాయం చేసేది ఎవడంటున్నా. ఈ విషయం మీద అసలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా వచ్చినప్పుడు విద్యా విధానం మీద చాలా హైలీ సీరియస్ గా ఉండాలి. సరే ఇంతకు ముందు లేకపోయినా ఇప్పుడు నేను ఏదో 8%, 10% కేటాయించిన, ఆ పర్సెంటేజ్లు కేటాయించ అవసరం లేదు. నువ్వు ఇప్పుడు ఉన్న వ్యవస్థనే పరుగులు పెట్టించి కొంచెం ఉన్నతంగా నడిపిస్తే చాలు. ఇంకేమంటాడు అన్న, నేను బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెట్టినా అంటాడు, నేను రొయ్యల పులుసు పెట్టినా అంటాడు, చేపల పులుసు పెట్టినా. నీ అమ్మ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు మందిని చంపి పిల్లోడు బోధింటే చచ్చిపోతుంటే నువ్వు చేపల పులుసు పెడితే ఏంటి, రొయ్యల పులుసు పెడితే ఏంటి? పోస్ట్ తినటానికి గతి లేదురా నాయన, గంజి దాటానికి గతి లేదురా అంటే రొయ్యల పులుసు పెడతారంట, చేపల పులుసు పెడతారంట. నేను అడుగుతున్నా, అదే ఆ రేవంత్ రెడ్డి గారు మనవని మెస్సీతో ఆడిపీయడానికి తీసుకుపోయాడుగా, ఆ రేవంత్ రెడ్డి గారు నా ఎల్కేజీ యూకేజీ ఈ స్కూల్లో చదివి మనం, ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివి మనం, అదే రొయ్యల పులుసు అదే చేపల పులుసు పెట్టమను. సన్న బియ్య పథకం గొప్పగా పెడతారుగా, భక్తి విక్రమార్క గారిని, తర్వాత వచ్చేసి వాళ్ళ రకరకాల మంత్రులు ఉన్నారు కన్నా, వాళ్ళ పిల్లలు ఎక్కడ తినమను. రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా చెప్తుందిగా. ఇంకా మా సామా రామ్మోహన్ నాయుడు గారు చెప్తుంటారు, విద్యా వ్యవస్థకే ఇది ఓటమిచ్చిన నాయకులు ఏదో పెద్ద పెద్ద పదాలు వాడుతుంటారు మా సామా రామ్మోహన్ నాయుడు గారు. నేను ఆయనకు కూడా చెప్తున్నా, అన్నా మీ ముఖ్యమంత్రి గారికి నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ దూరం అవసరం లేదు. ఏది మన అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీ నుంచి 100 మీటర్ల దూరంలో ఉంటది ఏది నిజాం కాలేజ్ అనేది ఉంటది. ఆ కాలేజీకి ఒకసారి పోదాం, ఈ ప్రపంచ అద్భుతాలు ఏంటో ఆ కాలేజీలో బయటపడతాయి. బందెల దొడ్లు ఉన్నట్టు ఉన్నాయి, కనీసం సాంబార్ పసుపు నీళ్ళు వాసన వచ్చింది. అంత దిక్కులేని వ్యవస్థను నడిపించుకుంటూ మళ్ళీ ఏంటి రొయ్యల పులుసు, చేపల పులుసు, లేకపోతే ఇంకేంటి మటన్ కర్రీ, బ్రేక్ఫాస్ట్ లో రాగి సంకటే పొంగలే. మీకు దండం పెడతాం, దయచేసి విద్యార్థులను ఇంకా చంపొద్దు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల్ని ఇంకా దయచేసి చంపొద్దు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలాడొద్దు దయచేసి. ఎందుకని అంటున్నంటే, ఒక తల్లి ఒక కొడుకుని గాని కూతుర్ని గాని కోల్పోతే ఆ ఆవేదన ఎంత ఉంటది అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు తెలియదు. మీరు బంగ్లాల్లో కూర్చొని ఉన్నారు, హాయిగా ఏసీలో కూర్చొని ఉన్నారు. విద్యా కమిషన్ లో చట్టాలు ప్రతిపాదించే వాళ్ళకి ఎవరికే తెలియదు, ఒక పేద నిరుపేద కుటుంబానికే తెలిసిద్ది. నేను ఎందుకని ఇంతగానో చెప్తున్నట్టన్నా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 100 నుంచి 200 మంది విద్యార్థులు చచ్చిపోయారన్న. చనిపోయిన తర్వాత అదే టైంలో ప్యారలల్ గా మన అల్లు అర్జున్ గారి ఇష్యూ జరిగింది. చనిపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు, 25 లక్షలు ఇచ్చారు, ఒక పేదంటి బిడ్డ అన్నారు, అసెంబ్లీలో చర్చ జరిపారు, ఇచ్చారు. సరే నేను కాదనట్లేదు, అల్లు అర్జున్ గారిని కూడా తీసుకుపోయి అరెస్ట్ చేశారు, సామాజిక బాధ్యత లేదని. నేను అడుగుతున్నా, ఒక సామాజిక బాధ్యతారహితంగా వ్యవహరించిందని అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో 100 నుంచి 200 మంది విద్యార్థులు చచ్చిపోవటానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ప్రత్యక్ష కారకుడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకుపోయి అరెస్ట్ చేయాలా లేదా? అల్లు అర్జున్ కో చట్టం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఓ చట్టం ఉంటదా? ఇప్పుడు అదే 25 లక్షలు ప్రకటించును కదా ఆ కుటుంబానికి చనిపోతే, మరి 100 నుంచి 200 మంది విద్యార్థులు చచ్చిపోతే ఏమి ఎక్స్క్రీషియా ప్రకటించును, ఏమి వాళ్ళ పక్కన ఏం చర్యలు తీసుకును? తెలంగాణ హైకోర్టుకి ఏమిస్తారు మీరు? లేచి దీన్ని చనిపోయారనుకున్నా. నువ్వు అంటావు కదా తెలంగాణ బిడ్డలో నాకు తెలంగాణ బిడ్డల పట్ల ప్రేమ ఉందని చెప్పేసి, ఇదేనా నువ్వు తెలంగాణ బిడ్డల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఉండాల్సిన బాధ్యత ఇదేనా? మీ ఇంట్లో ఒక కొడుకు చనిపోతే, తెలంగాణ గవర్నమెంట్ స్కూల్లో ఆహారం తిని చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిద్ది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడగండి, వారి కొడుకును కోల్పోయింది కదా, ఎంత బాధ ఉంటుందో ఆ కుటుంబం. ఇప్పటికి మంత్రి పదవులు వచ్చినా ఆయన చెప్తుంటారు కదా, నాకు ఇవన్నీ నథింగ్ అని. ఆయన బాధపడుతున్నారు కదా, ఒకసారి ఒక కొడుకును కోల్పోయిన బాధ ఎంత ఉంటుంది అనేది వాళ్ళని అడగండి. మనకు తగిలితే గాయం, అవతలోడి తగిలితే గాయం కాదంటే అది తప్పన. నేనేమంటున్నానంటే, తక్షణమే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ మీద ఒక కమిటీని వేయాలి, తర్వాత ఆహార నాణ్యత మీద ఒక కమిటీని వేయాలి. తెలంగాణలో ఏదైతే కోర్సు ఫీజులు ఏదైతే పెంచడానికి మీరు అవకాశం ఇచ్చారో, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్కాలర్షిప్ని పెంచడానికి కూడా ఒక కమిటీని వేయండి, ఒక ప్రతిపాదన చేయండి.
దాంతో పాటు తెలంగాణ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచే విధంగా ఒక కొత్త కోర్సుల్ని తయారు చేసి తెలంగాణ యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఒక నూతన చట్టాన్ని తీసుకురండి. మీరు అంటారు యంగ్ ఇండియా స్కూల్స్, యంగ్ ఇండియా స్కూల్స్. ఏ యంగ్ ఇండియా స్కూల్స్ లో ఎవరిని జాయిన్ చేసిను? ఏ అద్భుతాలు సృష్టించును? ఓ శ్వేతపత్రం ఇస్తారా? రెడీ చేస్తారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? నేను ఏమంటున్నా అంటానా, ఆ 10 ఏళ్లలో వాళ్ళు మాటలు గారడీ చేసి ముందుకు పోయారు, ప్రభుత్వం కూలిపోయింది. వీళ్ళు కూడా అదే మోసం చేద్దాం, అదే ఆలోచన చేద్దాం అని గనక ఆలోచన చేస్తే తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఆ సందర్భం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా ఆ కుర్చీలో కూర్చోరు. నేను మాటిస్తున్నా మీకు, మీరు ఆ కుర్చీలో కూర్చోరు. 100% మీరు ఏమంటున్నారు? 2029 తర్వాత కూడా 10 ఏళ్ళు నేనుంటా, 100కు పైన సీట్లు గెలుస్తున్నావు అన్నావు. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు 10 సీట్లు కూడా గెలవు. 2029 తర్వాత 10 సీట్లు కూడా గెలవు. నీ మంత్రులు 10 మందిలో ఓడిపోతారు. అంత దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అంత దాడులు జరుగుతున్నాయి. నువ్వేదో ఊహించుకొని వీళ్ళు పేటీఎం బ్యాచ్లు, వీళ్ళు మాట్లాడే వాళ్ళ మీద దాడులు చేస్తామంటే తెలంగాణ నేల సహించదు. మీరు అనుకోవచ్చు, ఏది ఈ సర్పంచ్ ఎన్నికలో, ఈ మున్సిపాలిటీ ఎన్నికలో వచ్చినంత మాత్రాన బీఆర్ఎస్ కూడా 2019 ఎలక్షన్ ముందు అంతే వచ్చినాయి, 19 ఎలక్షన్ తర్వాత. కానీ 2023 ఎలక్షన్ లో ఓడిపోయారు. ప్రజలకి ఎవడైతే విరుద్ధంగా వ్యవహరిస్తారో, మేము అతీత శక్తులు అని ఊహించుకుంటాడో ఖచ్చితంగా మీరు ఓడిపోతారు రేవంత్ రెడ్డి గారు. దానికి తగిన విధంగా తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా.